హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీనెస్ట్ హైదరాబాద్. ఈరోజొచ్చేసి టీ టైమ్ కేకొచ్చిందండి ఆర్డర్. సో, ఇది ఒక పేరెంట్ వాళ్ళ బాబుకి ఫేర్‌వెల్ ఉంది స్కూల్‌లో అని 1 కేజీ టీ టైమ్ కేక్ ఆర్డర్ పెట్టారు. సో, అది ప్రిపరేషన్ మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం ఫస్ట్ జల్లించి పెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత మనం షుగర్ పౌడర్ అనేది చేసి పెట్టుకోవాలి. అది మెజర్ చేసుకోవాలనమాట. యాక్చువల్‌గా టీ టైమ్ కేక్‌కి మనం బటర్, ఆయిల్ ఇవి 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాల్సుంటది. అండ్ షుగర్ కూడా మనం డైరెక్ట్ షుగర్ గూడా తీసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్ షుగర్ తీసుకుంటే ఏమైతదంటే అది మిక్స్ అవ్వడానికి టైం పడతది. మనం బీట్ చేసి మిక్స్ అవ్వడానికి టైం పడతది. ఇన్ కేస్ షుగర్ మిక్స్ అవ్వలేదనుకోండి, సరిగ్గా బీట్ అవ్వకపోతే అది పైన ఒక లేయర్ ఫార్మ్ అవుతదనమాట. అంటే ఇట్లా స్టిక్కీగా మెత్తగా వచ్చేస్తది. కేక్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్‌తోని రాదు. సో, అందుకనే ఫస్ట్ మనం దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలనమాట. షుగర్ పౌడర్, ఐసింగ్ షుగర్ వాడితే అయితే ఇంకా మంచిది టీ టైమ్ కేక్‌కి. ఇది. ప్లస్ ఇంకా బటర్. బటర్ వల్ల మనకి మొత్తం ఆయిల్ కూడా వాడొచ్చు. కాకపోతే టెక్స్చర్ అంటే మనకి స్మూత్‌గా ఇట్లా ప్లఫీగా రావాలి అంటే మనం బటర్, ఇంకా ఆయిల్, ఇంకా ఐసింగ్ షుగర్ ఇవి 3 ఇంగ్రీడియెంట్స్ అనేది మనం టీ టైమ్ కేక్‌కి ఇవే వాడితే గనక మనకి సూపర్ టెక్స్చర్ ఒస్తుంది. సో, దీంట్లో చూసారా మీరు? నేను ఎగ్ లేదు కాబట్టి బీట్ చేసుకుంటున్నాను కదా దాంతోని. అది మొత్తం మనం యాక్చువల్‌గా ఎగ్‌తోని బీట్ చేసుకున్నప్పుడు ఎంత ప్లఫీగా వస్తుందో, బటర్, ఇంకా ఆయిల్, ఇంకా షుగర్ పౌడర్ అనేది ఒక్కసారి డైరెక్ట్‌గా వేయకూడదు. సో, అది కూడా మనం ఒక కొంచెం పార్షియల్ అమౌంట్ అనేది తీసుకొని వేయాల్సుంటది. సో, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ బీట్ చేసుకొని ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేదనుకోండి, మీ సో, నార్మల్‌గా కూడా కలుపుకోవచ్చు. కాకపోతే బీటర్‌తోనైతే కొంచెం తొందరగా అయితది. స్పాచులా ఓన్లీ ఫర్ మిక్సింగ్. అంటే ఒక్కసారి మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత స్పాచులాతోనే కలపాలి. బీటర్ వాడొద్దు అసలు. ఇప్పుడు చూసారా దీంట్లో యాక్చువల్‌గా పేరెంట్ రిక్వెస్ట్ పెట్టారు. మాకు టూటీ ఫ్రూటీ కావాలి అని. సో, దాన్ని బేస్ చేసుకొని మేము టూటీ ఫ్రూటీ ఆహ్, డస్టింగ్ చేసి వేసాననమాట. సో, అది మిక్స్ అయిపోయిన తర్వాత బేకింగ్ టిన్ అనేది ఫస్ట్ బేకింగ్ పేపర్ వేసి తర్వాత నేను ట్యాప్ చేసి నేను 180 డిగ్రీస్‌లో ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేశాను అవెన్‌లో. సో, ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అది పెట్టి అవ్వగానే ఎంబడే తీసేయొద్దు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం దాన్ని బయట కొంచెం కూల్ అయ్యే వరకు ఉంచాలి. వేడివేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏమైతదంటే అది ఇట్లా క్రాక్స్ వచ్చేసి లేకపోతే మెత్తగుండి మనకి కరెక్ట్‌గా బేక్ అవ్వదు. అది ఎప్పుడైతే మీరు హాఫ్ అన్ అవర్ మీరు బయట పెడతారో అప్పుడే కంప్లీట్‌గా అది కుక్ అవుతదనమాట. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో? పర్ఫెక్ట్ 1 కేజీ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో, ఇలాంటి కంటెంట్ కావాలంటే మాత్రం లైక్ చేసి ఫాలో చేయండి.